టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ రికార్డులకు కొత్తేం కాదు. 16 ఏళ్లుగా అంతర్జాతీయ క్రికెట్ లో ఎన్నో రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు. ఫార్మేట్ ఏదైనా రికార్డులు హిట్ మ్యాన్ ఖాతాలోకి వచ్చి చేరతాయి. వన్డే టీ20 క్రికెట్ తో పోల్చుకుంటే టెస్టులో కొంచెం రికార్డ్స్ తక్కువగానే ఉన్నాయి. అయితే ఓపెనర్ గా మారిన తర్వాత రోహిత్ శర్మ తన ఫామ్ నెక్స్ట్ లెవెల్లో ఉంది. ఒకదాని తర్వాత మరొక రికార్డు సెట్ చేస్తున్నాడు. తాజాగా రాంచీ టెస్టుకు ముందు రోహిత్ శర్మను 5 రికార్డులు ఊరిస్తున్నాయి. టెస్టుల్లో రోహిత్ శర్మ ఇప్పటి వరకు 3977 పరుగులు చేశాడు. మరో 23 పరుగులు చేస్తే 4000 పరుగులు పూర్తి చేస్తాడు. అలాగే మరో 37 పరుగులు చేస్తే ఫస్ట్ క్లాస్ క్రికెట్ లో 9000 పరుగులు పూర్తి చేసుకుంటాడు. ఇక టెస్టుల్లో కెప్టెన్ గా 1000 పరుగుల మార్కును చేరుకోవటానికి 70 పరుగుల దూరంలో ఉన్నాడు. అలాగే టెస్ట్ క్రికెట్ లో ఇంగ్లాండ్ పై 1000 పరుగులను పూర్తి చేయడానికి 13 పరుగుల దూరంలో నిలిచాడు. ఇక సిక్సర్లను కొట్టడంలో సిద్ధహస్తుడైన హిట్ మ్యాన్ మరో 7 సిక్సులు బాదితే అంతర్జాతీయ క్రికెట్ లో 600 సిక్సులు కొట్టిన అరుదైన లిస్టులో చేరతాడు. ప్రస్తుతం ఇంగ్లాండ్ సిరీస్ లో రోహిత్ శర్మ ఒక సెంచరీ మినహా పెద్దగా రాణించలేదు. తొలి 2 టెస్టుల్లో కనీసం హాఫ్ సెంచరీ మార్కు కూడా చేరుకోలేకపోయాడు. అయితే రాజ్కోట్ టెస్టులో 131 పరుగులు చేసి సత్తా చాటాడు. దీంతో రాంచీ టెస్టులో రోహిత్ శర్మ 80కి పైగా పరుగులు చేస్తే అలాగే 7 సిక్సులు బాదితే ఖచ్చితంగా ఈ 5 రికార్డులు తన ఖాతాలో వచ్చి చేరతాయి. కాగా భారత్ ఇంగ్లాండ్ జట్ల మధ్య 5 టెస్టుల సిరీస్ లో భాగంగా ఇప్పటికే 3 టెస్టులు ముగిశాయి. హైదరాబాద్ లో జరిగిన తొలి టెస్టులో భారత్ ఓడిపోగా ఆ తర్వాత వరుసగా వైజాగ్, రాజ్కోట్ టెస్టుల్లో గెలిచి సిరీస్ 2-1 ఆధిక్యంలో నిలిచింది. ప్రస్తుతం ఇరు జట్లు 4వ టెస్టు మ్యాచ్ కోసం సన్నద్ధమవుతున్నాయి. రాంచీ వేదికగా 23వ తేదీ నుంచి ఈ టెస్టు మ్యాచ్ జరగనుంది.